అండి అగ్రిమెంట్ పెళ్ళి జానకి గారు ఆర్యన్కి కాల్ చేసి ఈరోజు మీ అన్నయ్య అంటే అర్జున్ ఇంకా వర్షాల ఎంగేజ్మెంట్ నువ్వు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడే ఉండాలి అని అంటారు. అప్పుడు అర్జున్ని చూస్తే నాకు చిరాకు, నన్ను చూస్తే ఆ అర్జున్కి చిరాకు. అసలు నేనెందుకు ఆ ఎంగేజ్మెంట్లో ఉండాలి? నువ్వు ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను హాయిగా ట్రిప్కి వెళ్ళి వస్తాను అని అంటాడు చిరాకుగా ఆర్యన్. ఆర్యన్ అలా అనగానే ఆర్యన్ కొంచెం ఫీల్ అయిన జానకి గారు ఆమె మనసులో మాత్రం నేను ఈ ఆర్యన్ కోసం ఈ ఆస్తి మొత్తాన్ని ఎలాగైనా సరే నా చేతికి చిక్కేలాగా చెయ్యాలి అని నేను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాను. కానీ ఈ ఆర్యన్కి మాత్రం మాత్రం సీరియస్నెస్ అనేదే లేదు. వీడు ఎప్పుడు పార్టీస్ ట్రిప్స్ అని ఉంటాడు అని ఆమె తన మనసులోనే అనుకుంటూ, సరే అయితే ఆ ఎంగేజ్మెంట్ గురించి నువ్వు వదిలేయ్. నువ్వు అసలు ఆ అంజలి గురించి ఏదైనా డీటెయిల్స్ని నువ్వు కలెక్ట్ చేసావా అని జానకి గారు ఆర్యన్ని అడగగానే, అలా జానకి గారు ఆర్యన్ని అంజలి గురించి అడగగానే ఆర్యన్ అసహనంగా తన ఊపిరిని బయటకి వదులుతూ, ఈరోజు మా అమ్మ నన్ను అంత త్వరగా వదిలేలాగా లేదు అని అతడి మనసులోనే అనుకుంటూ, అతడు అంజలిని ఒకరోజు పార్టీకి ఇన్వైట్ చేసింది, అలాగే ఆమె మొదటిగా ఆ పార్టీకి తాను రాను అన్నది, అలాగే అతడు ఆమెను ఆ పార్టీకి రానే రావాలి అని అన్నది కూడా వాళ్ళ అమ్మతో చెబుతాడు ఆర్యన్. అప్పుడు ఆ మాటలని వినగానే ఎక్సైట్మెంట్ అయిన జానకి గారు, అయితే ఆ అంజలి నీతో పార్టీకి వచ్చిందా అని అడుగుతారు ఆర్యన్తో. అప్పుడు ఆర్యన్, నేను ఆ అంజలిని ఎలాగో అలా నాతో పార్టీకి రావడానికి ఒప్పించాను, కానీ నేనే ఆ రోజు ఫ్రీ లేకపోవడంతో నేనే ఆమెతో పార్టీకి వెళ్ళలేకపోయాను. సరే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నేను ఆ అంజలిని పార్టీకి తీసుకుని వెళ్ళి నువ్వు చెప్పినట్లుగానే నేను చేస్తాను అని అంటాడు ఆర్యన్. ఆర్యన్ అలా మాట్లాడగానే ఆర్యన్ గురించి జానకి గారు ఆమె మనసులోని ఈ ఆర్యన్కి మాత్రం కొంచెం అయినా సీరియస్నెస్ అనేదే లేదు అని అనుకుంటూ, ఆర్యన్ నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే నీ లైఫ్లో నీకు కావాల్సినది ఏది నీకు మాత్రం దొరకదు. అప్పుడు నువ్వు రోడ్ల మీద పడి అడుక్కు తినాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్లు చెయ్యలేదు అని అనుకో, నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని జానకి గారు ఆర్యన్ని బెదిరిస్తారు. జానకి గారు ఆర్యన్ని అలా బెదిరించగానే ఆ మాటలకే ఆర్యన్ కంగారు పడుతూ, ఆర్యన్ మమ్మీ ఇప్పుడేంటి, నేను రేపు ఆ ఎంగేజ్మెంట్ పార్టీలో ఉండాలి, అలాగే నువ్వు చెప్పినట్లు చెయ్యాలి కదా, అంతే కదా, నువ్వు చెప్పినట్లు నేను చేసిన తరువాతే నేను మళ్ళీ ట్రిప్కి వెళ్తాను అని అంటాడు ఆర్యన్. ఆర్యన్ అప్పుడు ఆ ఎంగేజ్మెంట్కి రావడానికి వస్తాడు అని అతడు ఒప్పుకోవడంతో అంజలిని ఎలాగైనా సరే ఆమె అర్జున్ కంపెనీ నుంచి ఆమెను దూరంగా ఎక్కడికైనా పంపించేయాలి అని ఆమె అనుకుంటూ, అలాగే ఆమె మనసులోని ఒక పథకాన్ని రూపించుకుంటూ, ఆర్యన్ నువ్వు ఒక్కసారి ఇక్కడికి రా, మనం ఇద్దరం కలిసి ఆ అంజలికి ఒక గతి చేపిద్దాం, నేను అప్పుడు దాంతో నీకు కూడా ఉపయోగం ఉంటుంది అని ఒక కన్న తల్లి కన్న కొడుకుని అడ్డదారిలో నడిపించడానికి ఆమె స్వయంగా సిద్ధం అవుతూ ఉంటుంది. ఆ మాటలని విన్న ఆర్యన్, అయితే రేపటితో ఆ అంజలి పూర్తిగా నా సొంతం అవుతుంది అని హ్యాపీగా, అయితే మమ్మీ నేను రేపు అయినంత త్వరగా అక్కడికి వచ్చేస్తానులే అని అంటూ ఆర్యన్ అతడి కాల్ని కట్ చేస్తాడు.
ఆ తరువాత అంజలి అర్జున్తో, నువ్వు వర్షాని షాపింగ్ కోసం అంత ప్రేమగా ఆమెను పిలిచి మరి ఎందుకు అంత త్వరగా ఆమెను ఇక్కడ నుంచి పంపించేశావు? నువ్వు ప్రతీదీ ఎందుకు నీ బిజినెస్ మైండ్తోనే ఎందుకు చూస్తావు అని అడుగుతుంది అంజలి. అలాగే నువ్వు ఇప్పుడు వర్షాన్ని పెళ్లి చేసుకోవడం వలన నీకు ఉన్న అంత పెద్ద లాభం అయినా ఏమిటి? నువ్వు అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని అంజలి అర్జున్తో అడుగుతుంది. అంజలి అలా అర్జున్ని అడిగినా సరే అర్జున్ ఆమె ప్రశ్నకు ఏమాత్రం సమాధానం కూడా ఇవ్వకుండా అలాగే తన పక్కన ఉన్న ఆమెను చూస్తూ ఒక చిన్న చిరునవ్వుని ఇస్తాడు. ఆ నవ్వుని చూసిన అంజలికి అసలు ఏమాత్రం ఏమీ అర్థం కాదు. అసలు ఆ నవ్వు వెనకాల ఏమి దాగుందో అని అంజలి అయోమయంలో పడిపోతుంది. అంజలి అలా అయోమయంలో ఉండడాన్ని చూసిన అర్జున్ ఆమె ఇంకా అతడి కళ్ళకి ఇంకా అందంగా కనబడుతూ ఉంటే ఆమెను ఇంకా అతడు ఎక్కువగా ఏడ్పించాలి అని ఆమె ఉన్న చోటుకి వెళ్తాడు. అర్జున్ అలా ఆమె మీదకు వెళ్తూ ఉన్నా సరే కనీసం ఆమెకు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు. అంతగా ఆలోచనల్లో మునిగిపోయి ఉంటుంది. ఎందుకంటే అలాగే తన మనసులో ఆమె ఈ అర్జున్ ఎందుకు అసలు ఆ వర్షాన్ని ఎందుకు ఇంతలా పట్టుబట్టి మరి పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అతడు అలా ఆమె దగ్గరికి వెళ్తూ ఉన్నా సరే ఆమెకు అది కూడా ఏ మాత్రం తెలియకపోవడంతో అతడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బుగ్గ పైన ఒక ముద్దుని పెడతాడు. అర్జున్ అతడు అలా ముద్దు పెట్టగానే అలర్ట్ అయిన అంజలి, అర్జున్ నువ్వు ఏం చేస్తున్నావు, వెనక్కి వెళ్ళు అని అతడిని నెట్టుతూ ఉంటుంది. కానీ అప్పటికే అర్జున్ తన మైండ్లో అంజలిని ఇంకా బాగా ఏడ్పించాలి అని అతడు మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉండడంతో అంజలి ఎంత ఫోర్స్గా నెట్టినా సరే అతడు కనీసం 1 ఇంచు కూడా వెనక్కి కదలలేడు. అలాగే అంజలిని చూస్తూ, అసలు నేనెందుకు వెనక్కి వెళ్ళాలి? నువ్వు నన్ను ఏదో అడుగుతున్నావు కదా, నేనెందుకు అసలు ఆ వర్షాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అనే కదా అని అతడు రాగంగా దీర్ఘంగా అంటూ ఉంటే అలాగే అతడు ఇంకా ముందుకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు అంజలి కూడా ఆమె కూర్చున్న సీట్లోనే అలాగే వెనక్కి ఆమె కూడా వెళ్తూనే ఉంటుంది. అలాగే తన మీద ఉన్న అర్జున్ని కూడా ఆమె చేతులతో వెనక్కి నెట్టాలి అని ఆమె ప్రయత్నిస్తూనే ఉంటుంది. అర్జున్, ఎందుకు నువ్వు ఇలా మీదకి వస్తూ ఉన్నావు? ప్లీజ్ వెనక్కి వెళ్ళు అర్జున్ అని అంటూనే ఉంటుంది అంజలి. అలాగే అర్జున్ కూడా వెనక్కి నెట్టడానికి ఆమె శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆమె ఎంత ప్రయత్నించినా సరే అర్జున్ని కనీసం 1 ఇంచు కూడా వెనక్కి నెట్టలేకపోతుంది. అంజలిని అలా ఏడిపిస్తూ ఉంటే అర్జున్కి ఎందుకో అతడికే తెలియకుండా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే అతడు కావాలనే ఆమెను అతడు ఇంకా ఎక్కువ ఏడిపిస్తూనే ఉంటాడు. ఆమెను ఎంత ఏడ్పించినా అర్జున్కి మాత్రం ఏమాత్రం అలుపన్నదే రాదు. అలాగే నేను ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంజలి అని అంటూ ఆమె మీదకే వెళ్తూ ఉంటాడు అర్జున్. నేను ఆ వర్షాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటాను, దానికి నీకు కారణం కావాలి కదా, రా నీకు అది చెబుతాను రా అని అంటూ ఆమెను ఇంకా తన దగ్గరికి లాక్కుంటాడు అర్జున్. అతడు అలా ఆమెను లాక్కోగానే దాన్ని ఏమాత్రం ఊహించని అంజలి అతడి మీద వెళ్ళి పడిపోతుంది. ఇంకా ఉందండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.